తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుంది. ఈ సదస్సు కోసం పలువురు రాజకీయ ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులను గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న గ్లోబల్ సమ్మిట్కు చంద్రబాబును ఆహ్వానించారు. దావోస్ సదస్సు తరహాలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తున్నట్లు చంద్రబాబుకు వివరించారు. ఈ సదస్సుకు ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రముఖ సంస్థల ప్రతినిధులు, నిపుణులు హాజరవుతున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ సలహా ఇచ్చారు. వైఎస్ జగన్కు వీలైతే అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 23 సీట్లు మాత్రమే గెలిచింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న పి జనార్దన్ రెడ్డి అసెంబ్లీకి హాజరయ్యారు, ప్రజా సమస్యలపై పోరాడారు. అదేవిధంగా 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 91 సీట్లు గెలిచింది. నాడు ప్రతిపక్ష నేతగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడారు. అసెంబ్లీ వేదికగా వివిధ అంశాలపై గళమెత్తారు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన సమస్యలను ఎప్పటికప్పుడు సభలో ప్రస్తావిస్తూ చంద్రబాబు సర్కారును ముప్పుతిప్పలు పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక టీడీపీ ప్రభుత్వం అనేకసార్లు తప్పించుకుపోయేదని రాజకీయ వర్గాల్లో వాదన ఉంది. ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా నిర్వహించిన నేతగా వైఎస్ఆర్కు గుర్తింపు ఉంది. రైతుల ఆత్మహత్యలు, కార్మికుల కష్టాలు, నక్సలిజంపై ప్రభుత్వం మోపిన ఉక్కుపాదం, ఆర్థిక సంస్కరణల పేరుతో జరిగిన వనరుల దోపిడీ, వరుస కరువులతో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ఆకలి చావులు, చేసేందుకు పని లేక వలసపోయిన జనం కష్టాలపై వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో గర్జించిన తీరు ఇప్పటికీ కొందరు జర్నలిస్టులు, రాజకీయ ఔత్సాహికులకు కళ్ల ముందే కదలాడుతూనే ఉంటుంది. స్పీకర్ ప్రతిభాభారతి ఆయనకు మైక్ ఇవ్వని మాట్లాడుతూ ఉండగా కట్ చేసిన సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు నేటితరం నాయకులకు కూడా స్ఫూర్తిని నింపుతుంది. ప్రతిపక్ష హోదాలో ఆయన పనితనాన్ని మెచ్చిన జనం 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించింది. ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2014 ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణలో 2014, 2018 రెండు ఎన్నికల్లో వరుసగా పార్టీ ఓడిపోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు గెలిచింది. అయితే రెండవసారి తెలంగాణకు సీఎం అయిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శాసనసభాపక్షం విలీనం చేశారు. ఎస్సీ నేత మల్లు భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా కేసీఆర్ చేశారు అనే విమర్శలున్నాయి. ఇక ఏ రాష్ట్రంలో అయినా సీఎం తర్వాత విపక్ష నేతకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందన్న కోమటిరెడ్డి బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పోరాటాన్ని గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అసెంబ్లీకి వెళ్లి బీఆర్ఎస్ మీద పోరాడారు అని గుర్తు చేశారు. వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడు. ఆ కుటుంబం మంచే కోరుకుంటారు. అటువంటి వ్యక్తి ఏపీకి వచ్చి మరీ సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్లి పోరాటం చేసి ప్రజల అభిమానాన్ని పొందాలని సూచించారు. అంతకంటే ముందే జగన్పై పరోక్షంగా ప్రేమ చూపించే ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం అదే సలహా ఇచ్చారు. జగన్ సభకు వెళ్లి చంద్రబాబును ఒక ఆట ఆడుకోవాలి అంటూ ఆయన సూచించారు. ఉండవల్లి అభిమానం, ఇటు నుంచి పెద్దరికాన్ని గౌరవించి అసెంబ్లీకి వెళ్లి ఉండవల్లి సలహా పాటించాలని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వైఎస్ కుటుంబ సన్నిహితుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పేసరికి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పైగా సలహా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి హితుడే కదా అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలని అటు ప్రజలు, ఇటు వైసీపీ నేతలు, జగన్ మంచి కోరే సన్నిహితులు కూడా సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా జగన్ అసెంబ్లీకి వెళ్లి పోరాటం చేయడమే ఉత్తమం అంటూ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.